హాయ్, వెల్కమ్ టు విశాల్ అకాడమీ. దిస్ ఈజ్ మల్లికార్జున. ఓకే, మనం రెగ్యులర్గా ఈ వేదిక్ మ్యాథ్స్ టెక్నిక్స్ నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు కూడా ఒక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టెక్నిక్ చూద్దాం. ఓకే, స్క్వేర్స్ ఆఫ్ ఎ నెంబర్స్. ఆల్రెడీ మనం 20 నెంబర్స్ వరకు మనం ఎలాగూ మనం స్క్వేర్స్ నేర్చుకుని ఉంటాం. ఓకే, దాంతోపాటు ఆల్రెడీ మనం ఈ ఛానల్లో ఇంకొక వీడియో ఉంది, 100కి నియర్గా ఉన్న నెంబర్స్ యొక్క స్క్వేర్స్ ఎలా చేయాలి, చాలా సింపుల్ ట్రిక్తో చెప్పాము. అది ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేదా ఎండ్ కార్డ్స్లో ఉంచుతాను, తప్పకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు మన మధ్యలో ఉన్న నెంబర్స్ 40s, 50s, 60s, 70s ఇలాంటి నెంబర్స్ని మనం వాటి యొక్క స్క్వేర్స్ని ఎలా చేయాలి అనే యొక్క ట్రిక్ని ఈరోజు మనం చూద్దాం. చాలా సింపుల్గా ఉంటుంది. రైట్, ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. 46 స్క్వేర్. 46 స్క్వేర్ని మనం ఎలా చేయాలి? సింపుల్గా, వెరీ సింపుల్. ఓకే, ఫస్ట్ ఏంటి? 4 స్క్వేర్. ఫస్ట్ స్టెప్ వచ్చేసి 4 స్క్వేర్ చేద్దాం. 4 స్క్వేర్ ఎంత? 16. 6 స్క్వేర్ 36. ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. వెరీ సింపుల్. మనకి ఇచ్చిన నెంబర్స్ని ఫస్ట్ నెంబర్ స్క్వేర్, తర్వాత సెకండ్ నెంబర్ స్క్వేర్. 4 స్క్వేర్ 16, 6 స్క్వేర్ 36. రైట్, సెకండ్ స్టెప్ ఏంటంటే వెరీ సింపుల్, ఏం లేదు, ఈ 3 నెంబర్స్ని మల్టిప్లై చేయడమే. జస్ట్ మల్టిప్లైస్ దీస్ 3 నెంబర్స్. 2 into 6 into 4. 2 into 6 into 4. ఓకే, 2 into 6 12. 12 into 4 48. సింపుల్. ఓకే, ఆ 48ని మనం ఎలా రాయాలంటే యూనిట్ డిజిట్ని వదిలేసి నెక్స్ట్ రాయాలి. 48. జస్ట్ యాడ్ దీస్ నెంబర్స్. ఈ నెంబర్స్ని యాడ్ చేస్తే అయిపోతుంది, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, జస్ట్ యాడ్ దీస్ నెంబర్స్. 6, 8 plus 3 11, 6 plus 4 10 and 1 11, 1 plus 1 2, 2 1 1 6. ఓకే, దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. చూడండి ఎంత సింపుల్గా ఉందో. జస్ట్ 2 స్టెప్స్ అంతే. ఒక్కసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, 2 నెంబర్స్ యొక్క స్క్వేర్స్ వేసాడు. మేము ఫస్ట్ ఏంటి? 4 స్క్వేర్ 16. ద సెకండ్ నెంబర్ 6 స్క్వేర్ 36. ఇది ఫస్ట్ స్టెప్. ద సెకండ్ స్టెప్ ఏంటి? జస్ట్ మల్టిప్లై దీస్ 3 నెంబర్స్. 2 into 6 into 4. 2 6 12, 12 4 48. ఈ 48 రాసేటప్పుడు ఎలా రాయాలంటే యూనిట్ డిజిట్ని వదిలేసి రాసేయాలి. Just you leave the unit digit, then you write the answer. Okay, just you add all these numbers. 6, 8 plus 3 11, 6 plus 4 10, 1 11, 2, 2 1 1 6. ఇంత సింపుల్గా మనం చాలా స్పీడ్గా ఈ స్క్వేర్స్ని చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. 54 స్క్వేర్. ఓకే, 54 స్క్వేర్. ఓకే, చూడండి, 5 స్క్వేర్ ఎంత? 25. 4 స్క్వేర్ 16. అయిపోయింది, ఒక స్టెప్ కంప్లీట్. సెకండ్ స్టెప్ ఏంటి? జస్ట్ 2 into 4 into 5. 2 4 8, 8 5 40. యాడ్ ఇట్. 6 1 5 4, 5 plus 4 9 2, 2 9 1 6. ఓకే, 54 స్క్వేర్ ఎంత అంటే 2916. ఇంత సింపుల్గా మనం ఆన్సర్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక్కసారి మీరు వీడియో పాస్ చేసి ట్రై చేయండి. ఈ క్వశ్చన్ 63 స్క్వేర్ని పర్ఫెక్ట్గా చేస్తున్నారో లేదో తెలుస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, ఒకవేళ ఈ వీడియో చూస్తూ ఇంట్రెస్టింగ్గా ఇలాంటివి నేర్చుకోవాలి టెక్నిక్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా అట్లా పాస్ చేసి చూడండి ఒకసారి. మీకు ఈ టెక్నిక్ ఈజీగా అలవాటు అయిపోతుంది. చాలా సింపుల్. రైట్, చూడండి, 6 స్క్వేర్ 36. 9 స్క్వేర్ ఎంత? 3 స్క్వేర్ ఎంత? 9. మనకు ఖచ్చితంగా 2 నెంబర్స్ రావాలన్నమాట. 9 సింగిల్ నెంబర్ కదా, అప్పుడు ఏం రాస్తాం మనం? 0 9 అని రాస్తాం. ఒకవేళ 2 ఉందనుకోండి, 2 స్క్వేర్ ఉంటే 4, 0 4. అలా 2 నెంబర్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటి? 2 into 3 into 6. 2 3 6, 6 6 36. ఓకే, అదేం చేయాలి? జస్ట్ యూనిట్ డిజిట్ని వదిలేసి రాసేయాలి. 36 అంతేనా? 3 2 6, 6 6 36. రైట్, 9 6 9 3. 3 9 6 9 is the answer. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 73 స్క్వేర్. ఓకే, వెరీ సింపుల్. ఏంటి? 7 స్క్వేర్ అంటే ఎంత?
49, 3 square 9, 0, 9. ఓకే నెక్స్ట్ ఏంటి వీటన్నిటిని మల్టిప్లై చేయడమే. 2 into 3 6, 6 7 జా 6 7 జా ఎంత 42, 9 2 9 plus 4 13, 4 plus 1 5, 5 3 2 9, 5 3 2 9. వెరీ వెరీ సింపుల్. ఓకే ఫస్ట్ స్టెప్ ఏంటి 7 స్క్వేర్ 3 స్క్వేర్, తర్వాత మొత్తం అన్నీ మల్టిప్లై చేయడమే అంతే కదా. 7 3 జా 21, 21 into 2 42, ఎలా అయినా చేయొచ్చు. రైట్ నెక్స్ట్ సేమ్ మనం ఇదే టెక్నిక్ని యూజ్ చేసి మనం పాయింట్స్లో ఉన్న వాటిని కూడా స్క్వేర్ ఈజీగా చేయొచ్చు. చాలామంది స్టూడెంట్స్ ఈ పాయింట్స్లో 6.4 స్క్వేరు లేదా 0.43 స్క్వేరు ఇలాంటి స్క్వేర్స్ చేయాలంటే చాలా స్ట్రగుల్గా ఫీల్ అవుతుంటారు. ఎక్కడ అసలు పాయింట్ ఎక్కడ పెట్టాలి, వీటిని స్క్వేర్స్ ఎలా చేయాలి అని చాలా స్ట్రగుల్ అవుతుంటారు. వెరీ సింపుల్, సేమ్ టెక్నిక్ని యూజ్ చేసి మనం చాలా సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు దీనికి కూడా. ఇక నో నీడ్ టు వరీ. జస్ట్ 6.4 స్క్వేర్ కదా ఇది, దాన్ని అసలు పాయింట్ లేదనుకోండి 64 స్క్వేరే అనుకొని చేద్దాం మనం. ఓకే ఆల్రెడీ మనకు తెలుసు కదా ఎలా చేయాలి. 6 స్క్వేర్ అంటే 36, 4 స్క్వేర్ 16. ఓకే మల్టిప్లై దీస్ 3 నెంబర్స్. 2 into 4 into 6, 2 4 జా 8, 8 6 జా 48. ఓకే జస్ట్ యాడ్ దిస్ నెంబర్ 6 9, 6 plus 4 10, 4 4096. రైట్ మనకి ఇక్కడ క్వశ్చన్లో ఉంది 1 డిజిట్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి మనకు వచ్చిన ఆన్సర్లో 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టేస్తే సరిపోతుంది. వెరీ సింపుల్. 40.96 is the answer for this question. 6.4 స్క్వేర్. ఒకవేళ మనకి 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉందనుకోండి, మన ఆన్సర్ వచ్చిన తర్వాత ఏం చేయాలి 4 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టేసేయాలి అంతే. వెరీ సింపుల్. మనం చేసేటప్పుడు పాయింట్ని తీసేసి జనరల్గా మనం 43 స్క్వేర్ ఎలా చేస్తామో అలాగే చేస్తాం. కాకపోతే పాయింట్ పెట్టేటప్పుడు జస్ట్ 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి మనకు వచ్చిన ఆన్సర్లో 4 డిజిట్స్ తర్వాత పెడతాం. ఇక్కడ 1 డిజిట్ తర్వాత ఉంది కాబట్టి 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టేసాం. ఇంత సింపుల్గా చేసేయచ్చు మనం. అసలు ఈ పాయింట్స్ ఉన్న వాటిని కూడా చాలా ఈజీగా, ఏం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. వెరీ వెరీ సింపుల్. ఓకే చూద్దాం. ఇది చూడండి 43 స్క్వేర్ 4 స్క్వేర్ 16, 3 స్క్వేర్ 09. ఓకే మల్టిప్లై దీస్ 3 నెంబర్స్. 2 into 3 6, 6 4 జా 24, 9 4 8 1. ఇక్కడ మనం పాయింట్ ఎక్కడ పెట్టాలి 4 డిజిట్స్ తర్వాత పెట్టాలి, ఎందుకంటే ఇక్కడ 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి. ఓకే 4 డిజిట్స్ తర్వాత 0.1849. ఓకే దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. చూడండి ఈ టెక్నిక్ని యూజ్ చేసి మనం ఓన్లీ మనం 73 ఇలాంటి నెంబర్సే కాకుండా 7.3 లేదా 6.4, 0.43 ఇలా పాయింట్స్ ఉన్న నెంబర్స్ యొక్క స్క్వేర్స్ని కూడా చాలా ఈజీగా చాలా సింపుల్గా జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు. ఓకే ఇలాంటి ఇంట్రెస్టింగ్ టెక్నిక్స్ మీ పిల్లలకు నేర్పించాలనుకుంటే డెఫినెట్గా ఈ విశాల్ అకాడమీని అప్రోచ్ కండి. ఆల్రెడీ నెంబర్స్ ఉన్నాయి, నెంబర్స్ కాల్ చేయండి లేదా డైరెక్ట్గా విశాల్ అకాడమీని విజిట్ చేయండి. ఓకే ఇలా నెంబర్స్తో మనం గేమ్స్ ఎలా ఆడాలి, మ్యాథ్స్తో గేమ్స్ ఎలా ఆడాలో నేర్పిస్తాం. ఓకే అసలు మ్యాథ్స్ అంటే భయపడడం కాదు, మనమంటే మ్యాథ్సే భయపడాలి, అలా తయారు కావాలి పిల్లలు. రైట్ ఓకేనా. నచ్చిందా ఈ ట్రిక్? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. మోర్ ఓవర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ watching.